తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తుడా కార్యాలయంలో వీసీ మౌర్య, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ బాబు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు డాలర్స్ దివాకర్ రెడ్డి సొంత గ్రామమైన పెరుమాళ్లపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, గురజాల జగన్మోహన్ నాయుడు, ఆరణి శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుష్టుడు, దుర్మార్గుల పాలన నుంచి తుడా విముక్తైందని డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తనను అవమానించిన చోటే తిరిగి చైర్మన్ గా వచ్చానన్నారు. భగవంతుడి సాక్షిగా తుడాలో తప్పు చేయనని చెప్పారు. కార్యకర్తలారా, మీ అభిమానాన్ని చూపెడుతున్న తీరు అభినందనీయం. దయచేసి టపాసులు కొద్దిసేపు నుంచి దిగండి, అప్పుడే సవ్యంగా సాగుతుంది. కాబట్టి పోలీసు వాళ్ళు అక్కడి నుంచి ఎవరిని పైకి రానివ్వకండి. ఆ గ్రౌండ్ లో ఉన్నారు, ఒకసారి అక్కడికి వెళ్ళండి ప్లీజ్. టపాసులు కాల్చే మిత్రులారా, డాలర్ దివాకర్ రెడ్డి గారికి, డైనమిక్ హీరో డాలర్ దివాకర్ రెడ్డి గారికి, ఆయన మనందరిని ఉద్దేశించి ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఇన్ని వేల మంది ఈరోజు నా కోసం వచ్చారంటే ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాళ్ళకి పేరున నేను చెప్పి దండం పెడుతున్నాను. అదేవిధంగా నాకు శ్రీ నారా లోకేష్ గారు 2 మాటలు ఇచ్చారు. 1 చంద్రగిరి గెలిపించాలా, 2 శ్రీకాళహస్తి గెలిపించాలనేసని. ఈ 2 మాటలు ఏ రోజైతే నేను మాట ఇచ్చానో కమిట్మెంట్గా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఏ అన్ని పనులు వదిలేసి అదే విధంగా ఏ పరంగా అయితే ఈ మధుసూదన్ రెడ్డి, చోయిటి భాస్కర్ని ఓడించాలనేసని ప్లాన్లు వేసి న్యాయంగా ధర్మంగా వాళ్ళలాగా అరాచకాలుగా కాకుండా న్యాయంగా ధర్మంగా గెలిచే విధంగా మన పులివెత్తండి కానీ గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా సుధీర్ ఇద్దరికి పనిచేశాను. అదేవిధంగా జిల్లాలోటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా నా వంతు సహాయంగా నా స్నేహితులు కావచ్చు, నా బంధువులు కావచ్చు, ఊరు ఉండేవాటి అందరితో మాట్లాడి కూడా నేను పనిచేశాను. ఈరోజు నన్ను నమ్మి ఇంత పెద్ద టుడా చైర్మన్ ఇచ్చిన పదవికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. భగవంతుడు సాక్షిగా ఎటువంటి తప్పులు చేయకుండా టుడా అనేది భారతదేశ చరిత్రలో ఒక మెట్రోపాలిటన్ సిటీగా టుడా అంటే ఒక బ్రాండ్గా క్రియేట్ చేసి టుడాని చూసి మిగతా ఉన్నటువంటి సిటీస్ అన్నీ కూడా డెవలప్ అయ్యే విధంగా నేను టుడాని తీర్చిదిద్దాననేసి ఈ సభామూలంగా చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యే అతను ఉన్నటువంటి పవర్తో టుడా చైర్మన్ పదవి ఉందని చెప్పి నా ఫైల్స్ అన్నీ ఆపి ఇబ్బంది పెట్టాడు. ఆ రోజే చెప్పా, తప్పు చేస్తున్నారు మీరు అనేసని. ఏం చేస్తావు అన్నాడు. చెప్పిన ఇంకా టుడా ఆఫీసులో అడుగు పెట్టను, నువ్వు కూర్చున్న సీట్లో నేను కూర్చునే వరకు నిన్ను ఓడిస్తా, నిన్ను రాజకీయంగా పునా చేసేంత వరకు నీ కథ చూస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చి ఈరోజు టుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నాను. 30,000 మంది మీ ఉండవన్నా నీకని నా బర్త్డేకి వచ్చి ఘన విజయంగా నా బర్త్డేని చూపించి శభాష్ యు డాలర్స్ యువసేన అని చూపించిన వ్యక్తి మా డాలర్స్ యువ సైనికులు. కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో పార్టీ నాకేమిచ్చిందని కాకుండా నేను పార్టీకి ఏమి ఇచ్చాను కూడా కొద్దిగా ప్రతి ఒక్కరు ఆలోచించాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామే పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం. సో పార్టీ ఇస్ ద సుప్రీం కాబట్టి పార్టీని మనం గౌరవించాలా. పార్టీ ఏది చెప్తే దాన్ని మనం సిద్ధాంతం చేసుకొని పార్టీని ఇంకా స్ట్రాంగ్గా చేసుకొని రాబోయే ఎలక్షన్లో మొత్తం 175 గెలిచే విధంగా మనం ప్లాన్ చేయమని మనస్ఫూర్తి చెప్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వేదికమైన పెద్దలు కావచ్చు, నా బంధుమిత్రులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, పార్టీకి ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, ఇక్కడ రానేటువంటి కొంతమంది నాయకులు కూడా నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.